ఇంకేదన్నా మత్తో లేకపోతే జగనన్న మత్తో అర్థం కావట్లా. ఆ దాడులు జరుగుతున్న తీరు చూస్తుంటే మాత్రం చాలా అనాగరికంగా అప్రజాస్వామికంగా రాజ్యాంగానికి విరుద్ధంగా అసలు రాజ్యాంగం ఉందా అనే ఇదిగా కనబడుతోంది. దీనికి కాజ్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి దీనికి? అంటే వికే గారు ఇక్కడ అంటే రాజకీయ పార్టీల్లో ఖచ్చితంగా హింసావాదం ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అధికారం ఉంది మాకు, సో మమ్మల్ని ఎదిరించేవాళ్ళు లేరు అనుకున్న సందర్భంలో సహజంగానే కింద స్థాయి నాయకత్వంలో ఆ మానసిక పరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళతో ఉంటారు, రెవెన్యూ పీపుల్ వాళ్ళతో ఉంటారు, వ్యవస్థ మొత్తం వాళ్ళతో ఉన్నప్పుడు. కానీ ఒక అధికారిగా, ఒక విఘ్నత కలిగిన నాయకుడిగా ఆ పార్టీని నడిపించే వ్యక్తి, లేకపోతే పార్టీలో అధికారం ఉన్నటువంటి వ్యక్తి తన కింద ఉన్నటువంటి సిబ్బందిని లేకపోతే రాజకీయ నాయకుల్ని, తన ఫాలోవర్స్ని లీగల్గా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ అధికార మదాన్ని, బాబు ఇలా చేయకూడదు, ఇదిగో ఇలా ఉండాలి, మీరు తప్పు చేస్తే మేము రిస్ట్రిక్ట్ చేస్తాము, ఇదిగో ఇలా చేయకూడదు, మనం రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి అని నాయకుడు అనేవాడు వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళల్లో ఉన్నటువంటి హింసా ప్రవృత్తి కొంచెం తగ్గుతుంది. కానీ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి టాప్ ఆఫ్ ది మ్యాన్, అంటే డెమోక్రసీలో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలే హింసను ప్రేరేపించే విధంగా ఉండటం అనేది ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్. ఇప్పుడు ఆయన ఒక మీటింగ్లో ప్రతి ఒక్కడూ చొక్కాలు మడతబెట్టండి, స్లీవులు మడతబెట్టండి అనేటువంటి ఒక మాట ప్రాస కోసం వాడాడు. ఈ ప్రాస కోసం వాడినటువంటి మాట ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు అక్కడ డిబేట్లో కూర్చొని ఒక్క మాట మాట్లాడితే అది కొన్ని కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకు? మీరు డిబేట్ చేసేటప్పుడు, కొన్ని లక్షల మంది డిబేట్లు చూసేటప్పుడు మీరు మాట్లాడే మాట, మీరు ఇచ్చేటువంటి సందేశం, మీరు మాట్లాడే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చాలామందికి ఒక సిగ్నల్ వెళ్తుంది. సో అందుకోసమని మనం ఇక్కడ కోట్ వేసుకొని కూర్చున్నా, అక్కడ తెల్ల చొక్కా వేసుకొని కూర్చున్న మా మిత్రులు, మనం మాట్లాడేటువంటి భాష ప్రజలకి కొంత ఆలోచనాత్మకంగా ఉండాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి మాట మనం మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఒక మీటింగ్లో చొక్కాలు మడత పెట్టాల్సిన సమయం అవసరమైందంటే ఏంది, ఉత్సాహం ఉర్రూతలూగుతుంది. ఓహో మా ముఖ్యమంత్రి ఎగదూశాడు, తన్నమన్నాడు, కొట్టమన్నాడు, చంపమన్నాడు, చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏమి చొక్కాలు మడత పెట్టండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మీరు ఈ మాట మాట్లాడితే అది మీ కింద కార్యకర్తలకి ఒక విధమైనటువంటి సిగ్నల్. ఇప్పుడు ఎవరినన్నా రేపు పొద్దున ఎవరినన్నా కొట్టినా మా నాయకుడి దగ్గరికి వెళ్తే కేసు ఉండదు, మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కేసు ఉండదు, మా ఎమ్మెల్యే మినిస్టర్ చెబుతాడు, మినిస్టర్ డీజీపీతో చెబుతాడు, డీజీపీ ముఖ్యమంత్రితో చెబుతాడు, ముఖ్యమంత్రి కొట్టమన్నాడు కాబట్టి కేసులు ఉండవు. సో ఇది వ్యవస్థని డిస్ట్రక్షన్ చేసేటువంటి ఒక నాయకుడు ఆలోచన విధానం. ఇలా ఉంటే వ్యవస్థ ఇలా ఉంటుంది. ఇంకా మీరు రెండో పాయింట్, మీరు అడిగిన పాయింట్కి వ్యవస్థలు ఎందుకు పనిచేయటం లేదంటే, జగన్మోహన్ రెడ్డి డిస్ట్రక్షన్ని కేవలం మనం 10% మాత్రమే చూసాం. వికే గారు, మీరు పంచాయతీ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో నాకు తెలిసినంతవరకు, నేను మా సోదరి న్యాయవాదులు మాకు తెలిసి ఓన్లీ పంచాయతీ ఎలక్షన్లో దురదృష్టకరమైన సంఘటనలు, పోలీసులే దగ్గరుండి రెగ్గింగ్ చేస్తున్నారని ఒక 1000 కేసులు ఫైల్ చేసి ఉంటాం కరోనా సమయంలో. రేపొద్దున 2024లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేయటానికి ఏ విధంగా మీడియా వ్యవస్థల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఏ విధంగా వ్యవస్థల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఏ విధంగా రేపొద్దున ఎలక్షన్లో ఎవ్వరూ రిపోర్టు చేయకుండా తను ఏ విధంగా రేపు ఎలక్షన్ చేయబోతున్నాడు అనడానికి ఇది ఒక మచ్చు తునకలే. నేను అంటాను, రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రాణాలు ఒడ్డి రేపొద్దున పోరాటం చేయవలసిన సమయం ఆసనమైంది. ఎట్ ఎనీ కాస్ట్ జగన్మోహన్ రెడ్డి వాంట్స్ రిటైన్ హిస్ పవర్ ఎట్ ఎనీ కాస్ట్. ఎందుకు అంటే, పవరు రాకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీలో జెండా